హీరోయిన్లకి స్టార్ హీరోల సరసన అవకాశాలు రావడమే గగనం. అలాంటిది ఓ టాలీవుడ్ టాప్ హీరో పిలిచే అవకాశం ఇస్తే సింపుల్ గా కుదరదని చెప్పేసింది ఆ బ్యూటీ. అంతేకాదు, ఇంకా స్క్రీన్ ఎంట్రీ ఇవ్వకుండానే హాట్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తోంది. లోకనాయకుడు కమల్ హాసన్ కూతుళ్ళిద్దరూ వెండితెర వాతావరణాన్ని వేడిగా మార్చేస్తున్నారు. అక్క శృతి హాసన్ తన అందాలతో కుర్రకారికి హీట్ ఎక్కిస్తుంటే, ఇంకా స్క్రీన్ ఎంట్రీ ఇవ్వని చెల్లి అక్షర హాసన్ రోజుకో స్టేట్మెంట్స్ ఇచ్చి ఇండస్ట్రీని అదరగొడుతోంది. అక్షర రీసెంట్ గా తన తండ్రిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాయి. నా 10 ఏళ్ల వయసులో మా అమ్మను నన్ను వదిలి వెళ్లిపోయిన మా నాన్నంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదని చెబుతోంది అక్షర. నాన్న కంటే అమ్మంటేనే బాగా ఇష్టమని చెప్పుకొచ్చింది. దీంతో ఈ బ్యూటీకి తన ఫాదర్ కమల్ పై పీకల్లోతు కోపం ఉందనే టాక్స్ కోలీవుడ్ లో విపరీతంగా వినిపిస్తున్నాయి. కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇవ్వడమే కాదు, వెతుక్కుంటూ వచ్చే బంపర్ ఆఫర్స్ ని కాదంటోంది అక్షర హాసన్. పవన్ కళ్యాణ్ అప్కమింగ్ మూవీ గబ్బర్ సింగ్ 2లో హీరోయిన్ గా నటించే అవకాశం అక్షరని వరించింది. బట్ ఈ నీలికళ్ళ సుందరి ఆ బంపర్ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది. బాలీవుడ్ లో తన డెబ్యూ మూవీనే స్టార్ హీరో సరసన ఉంటే ఇక నెక్స్ట్ సినిమాల నుంచి భారీగా అంచనాలు పెరిగిపోతాయని, అందుకే ఈ డెసిషన్ తీసుకున్నానంటోంది అక్షర. గబ్బర్ సింగ్ పార్ట్ 1లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఏంటి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రైట్ సైడ్ బటన్ ఉంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.